ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పురాతనమైన అందాల పోటీ మిస్ వరల్డ్. ఈ పోటీలు మన దేశం కాకుండా విశ్వవ్యాప్తంగా అతివల అందాన్ని మాత్రమే కాకుండా మేధస్సుని, వారి శక్తియుక్తుల్ని ప్రపంచానికి అనేక సార్లు చాటి చెప్పాయి. అయితే ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తొలిసారి ఓ తెలుగు రాష్ట్రానికి, అందులోనూ మన తెలంగాణకి దక్కింది. గత కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రకాల పోటీల్లో పాల్గొంటూ సుందరిమణులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇంత హడావుడి జరుగుతున్న బాలీవుడ్ మాని టాలీవుడ్ గాని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెందిన ప్రముఖులు నిరాసక్తత ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. నేరుగా మోడలింగ్ గానీ, సినిమాలతో గానీ అనుబంధం కలిగి ఉండే ఈ పోటీల విషయంలో చిత్ర పరిశ్రమ తీరు ఆశ్చర్యకరంగా మారింది. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు జడ్జీలుగా లేదా స్పెషల్ గెస్టులకు కూడా పాల్గొంటారు. ఈసారి ఈ ఈవెంట్ లో జడ్జిగా ఇప్పటి వరకు ఒక సోను సూద్ తప్ప మరెవరి పేరు సినిమా ఇండస్ట్రీ నుంచి వినిపించడం లేదు. అలాగే నగరం వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప టాలీవుడ్ సెలబ్రిటీలు జాడ కనబడటం లేదు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్లుగా పేరు తెచ్చుకున్న పలువురు బాలీవుడ్ నటులుగా టాలీవుడ్ నటులు ఈ పోటీల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు, పన్నెత్తి మాట్లాడింది కూడా లేదు. తుది పోటీలకు ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫైనల్స్ లో అయినా ఈ తారలు సందడి చేస్తారని ఆశిద్దాం. ప్రపంచ సుందరి పోటీలు భారత్ లో ఇంత ముందు 2 సార్లు జరిగాయి. మొట్టమొదటిగా బెంగళూరులో 1996లో జరగగా, మళ్ళీ పోయిన సంవత్సరం మనకి బొంబాయిలో జరిగినాయి. ఈ 2 సందర్భాల్లోనూ మిస్ వరల్డ్ ఈవెంట్ కి భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి విశేషంగా మద్దతు లభించింది. తొలిసారి బెంగళూరులో జరిగిన పోటీలు నిర్వహణ బాధ్యతలు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనకి చెందిన ఏబిసిఎల్ సంస్థ నిర్వహించగా, అలానే బాలీవుడ్ నుంచి పలువురు తారలు ఈ ఈవెంట్ కి వచ్చి పాల్గొనడం జరిగింది. మన తొలి మిస్ వరల్డ్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్ ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలానే తర్వాత 2004లో ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ బాధ్యతల్లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మేఘన్ యంగ్ సంస్థలు 2 కలిసి సంయుక్తంగా దీనిలో పాల్పంచుకోవటం, అలానే భారతీయ సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు దీనికి హాజరవటం జరిగింది. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ తో పాటు దీపికా పడుకోనే, ఆలియా భట్, దక్షిణాది నుంచి మణిరత్నం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు పాల్గొనటం, అలానే ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ వంటి మిస్ వరల్డ్ మాజీ విజేతలు కూడా ఈ పోటీలకి అదనపు ఆకర్షణగా పాల్గొనడం జరిగింది. ఇక కృతి సనన్, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, మనారా చోప్రా తదితర హీరోయిన్లతో పాటు నిర్మాత, దర్శకుడు సాజిద్ నడియాడ్వాలా న్యాయ నిర్ణేతలుగా ఈ పోటీలకు వ్యవహరించడం జరిగింది. ఈ పోటీలకు హాజరైన వారిలో బాలీవుడ్ చిన్నతర ప్రముఖులు కూడా పాల్గొనడం విశేషం. అలానే బాలీవుడ్ గాయని గాయకులు నేహా కక్కర్, టోనీ కక్కర్, షాన్లు వాళ్ళ సంగీత ప్రదర్శనతో కూడా ఈ పోటీలకి అదనపు ఆకర్షణగా నిలిచింది. అలానే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ లో మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలకి టాలీవుడ్ తారలు ఎటువంటి చడి చప్పుడు లేకుండా వాటిని పట్టించుకోవటం కూడా ఇంతవరకు జరగలేదు. దాంతో ఎవరు దాని గురించి మాట్లాడినట్టు కూడా కాదు, ఇంతవరకు మనకి వినబడలేదు. అలానే ఈ నగర ప్రతిష్టను కానీ, మన తెలుగు రాష్ట్రాల ప్రతిష్టని అంతర్జాతీయంగా ఇనుమడింపజేసే ఇటువంటి ఈవెంట్లకి ఇకనైనా ఈ మిగిలి ఉన్న 4 రోజుల్లోనైనా మన టాలీవుడ్ స్టార్స్ దానికి హాజరవటం కానీ ఏదైనా చేసి ఈవెంట్ కి ఇంకా అదనంగా జోష్ని తెస్తారని ఆశిద్దాం.